రోజు ఒక ప్రాముఖ్య విషయం మీతో మాట్లాడని ఆశిస్తూ ఉన్నాను. నేను దేవుని పాదాల దగ్గర కనిపెడుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన ఒక మంచి మాట చదువుదాం. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 1-2 వచనం చదువుకుంటాం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 35 and verse 1-2. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును, అది బహుగా పూయుచు ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోనులకున్న సొగసు దానికి ఉండును. అందరు చెప్పండి, ఉండును. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. సో ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి వాగ్దానం యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే, అరణ్యమును ఎండిన భూమియు పుష్పిస్తుంది, ఫలిస్తుంది, నీటి ఊటలుగా మారుతుంది అని. దేవుని బిడ్డ, అడవి అంటేనే మనకు తెలుసు, ఎడారంటేనే తెలుసు మనకి. అక్కడ నీటి చెమ్మ ఉండదు, అడవిలో ఎక్కడ రహదారి ఉండదు, అడవిలో ఎక్కడ కారుణ్యం ఉండదు. ఒక జంతువు ఇంకో జంతువు పీక్కొని తింటది. దారి లేని పరిస్థితి, ఎడారి అంటే నీటి చెమ్మలేని పరిస్థితి. చాలాసార్లు మన జీవితం అలాగే ఉంటుంది. అన్నా ఎలా ఉన్నావన్నా అంటే, ఏముంది చెల్లా, నా జీవితం ఎడారి అయిపోయింది, నా బ్రతుకు చీకటి అయిపోయింది, నా జీవితం సంతోషం లేదు, అంతా కొట్టుకొని పోయింది. ఒకప్పుడు సంతోషం ఉంది చెల్లా, ఇప్పుడేం లేదు. అన్నా, అక్క, చాలాసార్లు ప్రియ దేవుని బిడ్డ మన జీవితంలో కష్టాలు, కడగండ్లు, శ్రమలు, యాతనలు చుట్టుముట్టినప్పుడు మనం చెప్పే మాట ఏంటంటే, నా బ్రతుకు అరణ్య రోదన అయిపోయింది, నా బ్రతుకు అడవి కాసిన వెన్నెల అయిపోయింది. పరిశుద్ధాత్మక నిలయముగా, రక్షణ గురించిన సునాద గీతాల నిలయముగా ఎప్పుడైతే ఉంటుందో, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ వస్తాడు, నీ జీవితంలో కార్యం చేస్తాడు, నీ ఇంటిని పరిశుద్ధాత్మ నిలయంగా మార్చుకుంటాడు. చెప్పండి. సమస్య గురించి మాట్లాడి, అయ్యో నాకు అంత అప్పు ఉంది, అయ్యో నాకు ఈ సమస్య ఉంది, అయ్యో నాకు ఆ బాధ ఉందని చెప్పి బాధ గురించి మాట్లాడి కృంగిపోయి, కృషించిపోయి, నరాలు బద్దలు చేసుకొని నేను చచ్చిపోతాను వాళ్ళ రోజులు నాకు తెలుసు అని చెప్తుంటారు కొంతమంది. నో, సమస్య గురించి 1000 సార్లు కాదు నువ్వు మాట్లాడాల్సింది. సమస్య నుంచి విడిపించే దేవుని గురించి 1000 సార్లు మాట్లాడు, 1,00,000 సార్లు మాట్లాడు. చెప్పాలి గట్టిగా. డాడీ నాకు ఎప్పుడు ఒక మాట చెప్తాడు, బిడ్డ తలనొప్పి ఉందా, తలనొప్పి అంటుంటే 1 టన్ను బరువు నీ మీదకి వచ్చేస్తుంది. కానీ యేసు 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 అని చెప్పు, 1000 టన్నుల బరువు అయినా అది నీ తల మీద ఒక పరకగా మారిపోతుంది, గడ్డి పరకగా మారిపోతుంది. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. యేసు నామము నీ భారాన్ని బట్టి సిద్ధంగా ఉన్నది. మాట్లాడుకొని కృంగిపోయి బయటికి వెళ్ళిపోవటం కాదు. భార్యాభర్తలు చేతులు పట్టుకొని, కుటుంబం చేతులు పట్టుకొని ప్రార్థన చేసి చూడండి. నీ అప్పులు తీరకపోతే నన్ను అడుగు. చీకట్లో ఉన్నటువంటి వారికి వెలుగుగా ఉండాలని నిన్ను పిలిచాను. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. నువ్వు జ్యోతివే. చెప్పాలి గట్టిగా. నీవు దేవుని యొక్క సన్నిధిలో నశించిపోతున్న ఈ లోకములో జ్యోతివి నీవు. సో ప్రియ దేవుని బిడ్డ, యెఫ్తా గురించి చదివితే అతని చుట్టూ శత్రువులు, అతని చుట్టూ కొట్లాడుకునేటువంటి వాళ్ళు, రౌడీలు, అల్లరి ప్రజలు, వారి మధ్యలో కాపాడుకోవడానికి, తనను తను కాపాడుకోవడానికి ఒక వీరుడిగా మారాడు. దేవుడు ఎందుకు అటువంటి జనాన్ని పెట్టాడు అంటే, అతనిలో ఒక వీరుని బయటికి తేవాలని పెట్టాడు దేవుడు. అతను ఒక శూరుని బయటికి తేవాలని పెట్టాడు దేవుడు. అతనిలో దాచబడినటువంటి వీరత్వం అనేటువంటి ఒక ఊటను బయటికి తేవాలని దేవుడు తీశాడు. ఆ తర్వాత చూస్తే పరిశుద్ధాత్మ అతని మీదకి వచ్చింది, శక్తివంతుడయ్యాడు. ఏ ప్రజలైతే నువ్వు వేశ్య కొడుకు రా వెళ్ళిపో అని తరిమారో, అదే ప్రజలు వచ్చి ఒక రోజున అతని ముందు క్యూ కట్టుకొని, చేతులు కట్టుకొని నిలబడ్డారు. అందరూ తలలు వంచుకొని నిలబడ్డారు. చెప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఎందుకు వచ్చారయ్యా? మళ్ళీ నన్ను నిందించడానికి వచ్చారా? నా పాత పేరుతో పిలవడానికి వచ్చారా? నా పాత గతాన్ని తవ్వటానికి వచ్చారా? నో యెఫ్తా. ఎందుకు వచ్చారు అంటే చెబుతున్నారు, ఈ రోజు నుంచి మాకు అధిపతిగా నువ్వు ఉండాలి, నాయకుడిగా నువ్వు ఉండాలి, దేశాన్ని కాపాడాలి, రా. ఆశ్చర్యం. జీవితంలో ఎప్పుడు ఊహించినటువంటి గొప్ప సంఘటన, ఎన్నడూ ఊహించినటువంటి పలుకులు అతని చెవులు వింటున్నాయి. కళ నిజమా? ఇది నిజమేనా? ఎస్, నిజమే, 100%. యెఫ్తాను గురించి విని వారందరూ వచ్చారు, నిలబడ్డారు, క్యూ కట్టుకుని నిలబడ్డారు. తమను కాపాడేవారు లేక, తమను ప్రేమించేవారు లేక, శత్రువుల నుంచి విడిపించేవారు లేక అల్లాడిపోతూ చివరికి యెఫ్తా దగ్గరికి వచ్చారు. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా.
చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎవరైతే త్రోసివేశారో, తృణీకరించారో, ఏ ప్రజలు వద్దనుకున్నారో అదే ప్రజలు దేవుడు అతని కాళ్ళ ముందు తీసుకొచ్చి పెట్టాడు. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తా. ఈరోజు త్రోసి వేసినటువంటి వారు, తృణీకరించినటువంటి వారు 100% రాసి పెట్టుకొని డైరీలో, రేపటి రోజు నీ కాళ్ళ యొద్దకు వాళ్ళు రాబోతున్నారు. నీ కాళ్ళ యొద్దకు రాబోతున్నారు. నువ్వు తప్ప మాకు ఆధారం లేదని చెప్పబోతున్నారు. నువ్వు తప్ప మాకు ఆశయం లేదు అని చెప్పబోతున్నారు. ఆర్ యు బిలీవ్? నమ్ముతున్నావా ఈ మాట? నమ్మితే మనం అందరం చప్పలు కొడతాం. ఎస్ లార్డ్, నమ్ముతున్నాను ప్రభు నా జీవితంలో. యెఫ్తా దేవుడా, నువ్వు నా దేవుడు అని నమ్ముతున్నానయ్యా. యు ఆర్ మై లార్డ్ ఆల్సో. నా దేవుడు నీవయ్యా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఒకవేళ ఫైట్ చేసి ఉంటే, మా నాయనకి 5 ఎకరాల పొలం ఉంది నాకు ఇవ్వను అని ఒకవేళ యెఫ్తా ఫైట్ చేసి ఉంటే, ఒక 2 ఎకరాలు వచ్చేది, 3 ఎకరాలు వచ్చేది, 1 ఎకరం వచ్చేది. ఆనే గుడి చేసుకొని ఆ ఎకరం పొలం కాసుకుంటూ ఉండేవాడే. కానీ వదిలేసి వచ్చాడు. నేను చెప్తున్నాను, కొన్నిసార్లు తల్లిదండ్రులు కష్టార్జితం కోసం, తల్లిదండ్రులు దానికోసం పోరాడి అన్నదమ్ముల ఐక్యత లేకుండా కోర్టు చుట్టూ తిరిగి, జానడి భూమి కోసం, మూరుడి భూమి కోసం, వాళ్ళకి అంత ఇచ్చావు, వీళ్ళకి ఇంత ఇచ్చావు అని కొట్టుకొని తిట్టుకొని చల్లా చెదిరైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పల్లెటూరులో మరీ దారుణం ఇట్లాంటి పరిస్థితులు. అమ్మని చూడడానికో, నాయని చూడడానికో, నేను చూస్తున్నా అమ్మనే, నేను కడుపును పుట్టాను రా అనరు ఎవరు కూడా. ఆస్తి నాకు కావాలంటారు. చాలాసార్లు ఇదే పరిస్థితి. దేవుని బిడ్డ, అటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. యెఫ్తా ఒక్కరోజు పోరాడలేదు. నా ఆస్తి కావాలను, నాకు అంతస్తు కావాలను పోరాడలేదు, పారిపోయాడు అంతే. దేవుడు సిగ్గుపరచలేదు. నేను చెప్తాను, విడిచిపెట్టు, వదులుకో. నీ దేవుడిని ఒక ఊటగా చేయబోతున్నాడు. నువ్వు ఎంత పోగొట్టుకున్నావో దానికి 100 అంతల ఫలం ప్రభు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. నువ్వు దేవుడి కుమారుగా మార్చబడబోతున్నావు, కుమార్తెగా మార్చబడబోతూ ఉన్నావు. పొలం 10 ఎకరాల పొలం ఉండి చప్పలు కొడితే ఎవరక్కడంటే 10 వచ్చి పెట్టేవాళ్ళు ఉంటే, దేవుని బిడ్డ, మనం నిజంగా పనిచేయం. కష్టాలు తరుగుతున్నప్పుడు, శ్రమలు తరుగుతున్నప్పుడు, లోపల దుఃఖం వస్తున్నప్పుడు, నిజంగా అప్పుడు మొదలవుద్ది మన యొక్క నిజమైనటువంటి పోరాటం. am I రైట్? అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొట్టగానే తమ్ముడా నేనున్నానండి ఎవరైనా వస్తే ఏ సేవకుడు గొప్పడు కాలేడని. ఈవెన్ యెషయా కూడా, ఈ గ్రంథాన్ని రాసిన యెషయా కూడా 5వ అధ్యాయం వరకు ఆయన అలాగే మొరుగై ఉన్నాడు. 6వ అధ్యాయం వచ్చిన తర్వాత ఎప్పుడైతే రాజైన ఉజ్జియా చనిపోయాడో అప్పుడు పరలోకమందున దేవుని చూశాను నేను. శరాపులు కెరూపులు చూశాను నేను. అయ్యో, అగ్ని చేత ఆరాధిస్తున్నటువంటి దూతలను చూశాను నేను. ఆయన చొక్కా అంచులని ఆ యొక్క ఆలయం మీద ఉన్నట్టుగా చూశాను అంటున్నాడు. అప్పటిదాకా ఏం చూశాడు? 5వ అధ్యాయం వరకు ఏం చూశాడు? రాజుగారు పిలుస్తాడు ఎప్పుడు చూస్తే, యెషయా నువ్వంటే నాకు ఇష్టం రా, ఈరోజు భోజనం చేద్దాం రా, భోజనం చేయడానికి పిలిచేవాడు. అక్కడికి వెళ్దాం రా ఫంక్షన్కి, ఇక్కడికి వెళ్దాం రా ఫంక్షన్కి, అటు వెళ్దాం ఫంక్షన్కి, ఇటు వెళ్దాం ఫంక్షన్కి. అసలు దేవుడే తెలియలేదు. మొత్తానికి అంగీ వేసుకున్నాడు. దేవుని ప్రవక్తని పిలువబడుతున్నాడు. పేరు మాత్రం ఉంది, ప్రవక్తని పేరుంది, కానీ అతను ప్రవచనం లేదు, దైవ ప్రవచనం లేదు, శాపాలు తప్ప. యెరూషలేమానికి శ్రమ, యెరూషలేమానికి శ్రమ, యూదానికి శ్రమ, ఎఫ్రాయిమునికి శ్రమ, ఇదే శ్రమలే. కానీ ఎప్పుడైతే ఆ ఉజ్జియా ఆధారమైన రాజు చనిపోయాడు, ఎవరి మీద ఆనుకున్నాడో ఆ ఆధారం చెడిపోయిందో, అప్పుడు చూస్తాడు అసలు ఏంటంటే ఆధారం ఏంటంటే దేవుణ్ణి చూస్తున్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీకు ఎన్ని కోట్లు వస్తున్నా, నీ డబ్బు నీకు ఆధారమైనంత వరకు నువ్వు దేవుని చూడలేవు. నీకు ఎంతమంది మనుషులు ఉంటారో, నాయకులే కావచ్చు, లోకాల అధికారులే కావచ్చు, లేకపోతే పెద్ద ఉద్యోగస్తులే కావచ్చు, వాళ్ళ మీద ఆనుకున్నావు అంటే అయిపోయింది. దేవుడికి నీకు మధ్యలో షాడో వచ్చినట్టే, నీ మినిస్ట్రీ చీకటి పడిపోయినట్టే, నీ ఆత్మీయ జీవితం చీకటి పాలైపోయినట్టే. నాకేంటయ్యా ఎన్నో ఉన్నాయి అనుకుంటాం. నాకేదీ లేదు ప్రభు అన్నప్పుడే అసలైనటువంటి ఆధారమైన దేవుడి మీద ఆధారపడతావు. నువ్వు చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తావు. పక్షిరాజు గూడు కడుతుంది, కట్టిన తర్వాత ఆ గూటిని ఒక రోజున పటామని తన్నేస్తుంది. ఎందుకు తన్నావు మమ్మీ అంటే, నీకు ఎగిరే కాలం ఆసనమైంది అందుకే తన్నాను అంటది. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తావు. గూడు ఉన్నంత కాలం నువ్వు ఎగరలేవు. నీ గూడు 4 పుల్లలతో కట్టిన గూడు కాదు, నీ గూడు 4 ఈకలతో కట్టిన గూడు కాదు. నీ గూడు ఆకాశము, నీ గూడు మేఘముల సముదాయము, నీ గూడు అంతరిక్షము, నీ గూడు ఎల్లలు లేని సరిహద్దు లేనటువంటి గొప్ప రాజ్యం అంటుంది. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. చోటు చాపలు గట్టిగా హల్లెలూయా. దేవుడిని ఆకాశం అంత ఎత్తుకు తీసుకొని పోవాలంటే నువ్వున్న గూడు పటామంత అనాల్సిందే, నీ ఆధారం పోవాల్సిందే, నీ ఆశ్రయం పోవాల్సిందే. ఒకసారి నేను పాలవంచ అనే ప్రాంతానికి పరిచయకి వెళ్ళినప్పుడు అక్కడ పాస్టర్లు చాలా బాధపడుతున్నారు. ఏమని బాధపడుతున్నారంటే, అమ్మ మా చర్చికి 5 ఇంజనీర్లు వచ్చేవాళ్ళు,
తలా 10,000 కానుక ఇచ్చేవాళ్ళు, దశభాగం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 5 ఒక్కరోజు వెళ్ళిపోయారు. చాలా దుఃఖం అయిపోయింది మాకు. అసలు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. మినిస్ట్రీ అంతా క్లోజ్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉందన్నాడు. అప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు నువ్వు మహిమగల రాజును చూడబోతూ ఉన్నావు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీ ఆధారం ఎందుకు తీసేశాడంటే నువ్వు నిజమైన దేవుడు చూడడానికి ఒక అవకాశం దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఆయన అభిషేకాన్ని నీ పెదవులు అగ్ని చేత కాల్చబడి నువ్వు గొప్ప సేవ చేయటానికి, గొప్ప ప్రవచనాలు పలకటానికి నీ పెదవులు దేవుడికి మీరు సిద్ధం చేయబోతూ ఉన్నాడు. వాళ్ళైతే ఆధారం, వీళ్ళైతే ఆధారం అనుకుంటే అంతవరకే. ఆ రాజు బతుకున్నంతకాలం, ఆ అధికారి బతుకున్నంతకాలం, ఆ నాయకుడు ఫామ్లో ఉన్నంతకాలం మన జీవితం. వాళ్ళు దాటిపోతే ఇంతే జీవితం ఇంకా. అందుకని ఈ రోజున చాలాసార్లు మనం దేని మీద ఆనుకుంటున్నామో ఆ ఆధారం దేవుడు పటమని తన్నేస్తాడు దేవుడు. ఇప్పుడు మనం దేవుని చూస్తామని దేవుని బిడ్డ యెఫ్తా ఆ కాలం తిరుగుతున్నప్పుడు, ఆ ప్రదేశం తిరుగుతున్నప్పుడు అతను పోరాడలేదు, వాళ్ళ మీద పోరాడలేదు. పోరాడితే 1 ఎకరం వచ్చేది. పోరాడలేదు కాబట్టి దేశాన్నంతా, గిలాదు దేశమంతా దేవుడు యెఫ్తా చేతిలో పెట్టాడు. చప్పట్లు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం. పోరాడితే 1 ఎకరానికి ఓనర్ అయ్యేవాడే. ఇప్పుడు దేశానికి అంతటికి 40 years చచ్చిపోయేదాకా తానే అధిపతిగా మార్చబడ్డాడు. తానే వీరుడిగా ఉన్నాడు, తానే గొప్పవాడిగా ఉన్నాడు. అందరూ తల వంచుకొని జడ్జిగా ఉంటే అందరూ చెత్తన ముందు మోకరించారు. చప్పట్లు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం. భూమి తగాదాలంటే వదిలేయండి, అన్నకో తమ్ముడికో ఇచ్చేయండి. ఖాళీ చేతులతో దేవుని తట్టు చూడండి. నీ చేతులను దేవుడు నీ అన్న కంటే 1,000 రెట్లు, నీ తమ్ముడు కంటే 1,000 రెట్లు ఆస్వాదించబోతున్నాడు. నీలో గొప్ప శక్తి దేవుడు బయట తీసుకురాబోతున్నాడు. మంచి పేరుతో, ఖ్యాతితో దేవుడు నిలబెట్టబోతున్నాడు. చప్పట్లు కూడా బిగ్గరగా దేవుని మాయపరుస్తాం. హక్కును వదులుకునేటువంటి వాడు దేవుని ఆస్తికి హక్కుదారుడు కాబోతూ ఉన్నాడు. ఆమేన్. అతను దేవుని మందిరానికి వెళ్ళాడు. బైబిల్ చెబుతుంది మిస్పాలో దేవుని మందిరానికి వెళ్ళాడు. అందువల్ల పాపములో పడకుండా, అతిక్రమంలో పడకుండా దేవుని కృపలో పడ్డాడు. చాలామందికి మందిరం అంటే యాడ చెల్లె మందిరానికి పోయేది, యాడ బ్రదరు మందిరానికి పోయేది. నేను పోతే నా కూడెవరు పెడతారు, నేను పోతే నా ఇంట్లో ఎవరు చూసుకుంటారు. నేను చెబుతున్నాను, ఎంతకాలం బతుకుతావు నువ్వు? ఎన్ని సంవత్సరాలు బతుకుతావు? జానడ పొట్ట కోసం దేవుడిని వదిలేస్తావా? నీకు తెలియదా దేవుడు ఆకాశ పక్షులు పోషిస్తున్నాడు? తెలియదా? విత్తని పక్షులు పోషిస్తున్నాడు ఆయన, నిన్ను పోషించడా? ఒకవేళ నువ్వు అలా చేస్తే బతుకంతా అదే ఊడిగం చేయాల్సి వస్తుంది, నువ్వు అదే పని చేయాల్సి వస్తుంది. నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు క్రొత్త తలుపులు, నువ్వు వెరగని వ్యాపారాలు, నువ్వు వెరగనటువంటి అద్భుతమైనటువంటి తలుపులు, పురాతన తలుపులు తెరిచి మహిమగల రాజుగానే ప్రవేశించి నిన్ను తన మహిమతో నిలబెట్టబోతూ ఉన్నాడు. చప్పట్లు కూడా బిగ్గరగా నేను మాయంపరుస్తా. చెప్పాలి గట్టిగా. పని అని 500 వస్తున్నాయి, 600 వస్తున్నాయి అని, 1000 రూపాయలు వస్తుందని ఒకవేళ దేవుని సన్నిధి విడిచిపెట్టి వెళ్ళిపోయావంటే బతుకంతా 1000 రూపాయల కోసం నువ్వు బతుకుతావు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు 1,00,00,000 రూపాయలు ప్రభు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నమ్మకస్తునికి ఏ మేలు చేయకమానడు ఆయన, యథార్థవంతుని దాటిపోడు ఆయన. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆ మధ్య డొనాల్డ్ ట్రంప్ ఆయన గురించి ఒక దైవజనుడు చెప్తూ ఉన్నాడు. ఆదివారం రోజున ఆయన కారు చాలా స్పీడ్గా వెళ్తుందంట, దైవజనుడి కారు వెనకాల వెళ్తుందంట. ఆయన అమెరికాలో సేవ చేయడానికి వెళ్ళాడు. ఆ మధ్యలో అప్పుడు ఏంటి డొనాల్డ్ ట్రంప్ కారు ఇంత ఫాస్ట్గా వెళ్తుంది అని అంటే, చర్చికి టైం అయిపోయింది అయ్యా అందుకే వెళ్తున్నాడు. అందరికంటే ముందే వెళ్తాడంట. అక్కడ ఆయన కూర్చొని ఆరాధన చేస్తూ ఉంటాడు. ఆయనకి 79 సంవత్సరాలు 75 సంవత్సరాలు. ఆయన ఎప్పటికీ ఎట్లా అనుకుంటూ ఆరాధన చేస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. కోటీశ్వరుడు, అమెరికా దేశాన్ని కొనగలిగేంత శక్తివంతుడు ఆయన. ఆయనకి ఎందుకంటే దేవుడు, ఆయనకు అవసరమా దేవుడు? ప్రైజ్ ది లార్డ్. అందుకే వాళ్ళని ఏం చేశాడు దేవుడు? దేశానికి తలగా చేశాడు. మనల్ని ఏం చేశాడు దేవుడు? మనల్ని మన దేవుడు చేయలే, మనం ఏం చేసుకుంటున్నాం? ఏడున్నామంటే అక్కడే అదే గొంగలి, అదే దుప్పటి, అదే మంచం, అదే కంచం. ఎంతకాలం ఆయన ఈ బతుకులు ఆధారపడి దేవుడి మీద. ఆ పార్టీ వస్తే ఏదో చేస్తుంది, ఈ నాయకుడు ఏదో చేస్తాడు, వీళ్ళు ఎవరేం చేయలేరు. నీ బ్రతుకును కాపాడే దేవుడు తప్ప, హెచ్చించే దేవుడు తప్ప, ఉత్తర దక్షిణ తూర్పు పడమర ఎక్కడి నుంచి కూడా నీకు ఆశీర్వాదం రాదు. వచ్చేది ఒకే దారి, ఆకాశమందున ఆ దారి మాత్రమే. చప్పట్లు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం. మనుషులు చేయి చాపితే నువ్వు పట్టుకోగలిగింది ఇస్తారు నీకు. దేవుడు చేయి చాపితే నువ్వు పట్టలేని ఆశీర్వాదం ప్రభు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. తరతరాలు తిన్నా తరగనటువంటి ఆస్తిని ప్రభు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఊహించని హైయెస్ట్ లెవెల్ నీ ప్రభు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దరిద్రుడు ఉన్నావంటే కారణం ఏంటి అంటే నీ బలాన్ని నమ్ముకొని పరిగెత్తుతున్నావు. దేవుడు నమ్మట్లేదు నీ జీవితంలో, దేవుడి మీద ఆధారపడలేదు, ఆనుకోవట్లేదు, ఆనుకునే పరిస్థితి లేదు. దరిద్రం వెనకాల వెళ్తూ ఉంది. దేవుని బిడ్డ అందుకే ఈ రోజున మనం దరిద్రానికి పుట్టినటువంటి వాళ్ళం కాదు,
దరిద్రం ఉండటానికి పుట్టినటువంటి వాళ్ళం కాదు. దేవుడు మనల్ని దరిద్రుల నుంచి విడిపించి ధనవంతులుగా చేయటం కోసం తాను దరిద్రుడే దిగి వచ్చాడు. కనుక ఈరోజు మనం ధనవంతులుగా మారాలని, ఐశ్వర్యవంతులుగా మారాలని, ఆత్మలో ఫలభరితమైన జీవితం జీవించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దేవుని మందిరానికి వెళ్ళు. యవనస్తుడా, ఆ క్రికెట్టో, ఈ పబ్జీ గేమో, లేకపోతే ఆ సీరియలో ఈ సీరియల్ చూసుకుంటూ జుట్టు పెంచుకొని రకరకాల కట్టింగ్లు వేసుకొని తిరుగుతుంటారు యవనస్తులు. సాయితాన్ని పాడు చేస్తున్న ఒక్కొక్కరి జీవితాన్ని. అందుకే చెబుతాను ఈ రోజున, నీ దేహము దేవుని ఆలయం. ఏ యవనస్తుడు మోకరించి ప్రార్థన చేస్తాడో, ఏ యవనస్తులు మోకరించి ప్రార్థన చేస్తుందో చెప్పండి, ఆశీర్వాదం వాళ్ళ ముందు మోకరిల్లుతాదే. చెప్పాలి గట్టిగా, అధికారం మోకరిల్లుతుంది, సమాధానం మోకరిల్లుతుంది, ఆధిపత్యం పరిపాలన మోకరిస్తుంది వాళ్ళ ముందుకు వచ్చి. చెప్పడం కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. పరిస్థితులు మారిపోతున్నాయి, కట్టింగ్స్ మారిపోతున్నాయి. కానీ నేను ఒకటే చెబుతాను, మారని దేవుడు, మారని వాగ్దానం కలిగినటువంటి దేవుడు ఆయన ఒక్కడే. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మారని ఆత్మీయత, మారని తృష్ణ, మారని ప్రార్థన, మారని ఆరాధన, రెగ్యులర్ లైఫ్ నీ జీవితంలో ఉన్నప్పుడు, నువ్వు గుడిసెలో పుట్టినా సరే, పేదరికలో పుట్టినా సరే, నీ ఆశీర్వాదాన్ని ఎవరు ఆపలేరు. నో వన్ కెన్ స్టాప్ యువర్ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్. ఇఫ్ యు ఆర్ ద kneel down person, if you are kneeling down in the presence of the Lord, no one can touch your blessing, no one can stop your blessing. నీ ఆశీర్వాదాన్ని ఎవరు ఆపలేరు. ప్రార్థించే వ్యక్తివైతే, ఆరాధించే వ్యక్తివైతే, రెగ్యులర్గా నమ్మకంగా దేవుని సన్నిధికి వెళ్ళే వ్యక్తివైతే చెప్పాలి గట్టిగా హల్లెలూయా. యెఫ్తా దిక్కులేనివాడు, దీనుడు, త్రోసివేయబడినటువంటి వాడు వెళ్ళాడు, దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధించాడు, మోకరించాడు. అద్భుతం జరిగింది. దేవుని కృప దిగి వచ్చింది, దేవుని ఆత్మ యెఫ్తా మీద దిగి వచ్చింది. ఆత్మపూర్ణుడయ్యాడు, ఆత్మవశుడయ్యాడు. ఎన్నో సంవత్సరాల నుంచి పీడిస్తున్నటువంటి శత్రువులను హతమార్చాడు. 40 సంవత్సరాలు అధిపతిగా దేవుడు అతను నిలబెట్టుకున్నాడు. చెప్పలు కూడా బిగ్గరగా నేను మాయంపరుస్తాం. మన బలం మనం తినే ఆహారం మీద కాదు, మన బలం మనం తినేటువంటి ఖైమాల్లో లేదు, మనం తినేటువంటి ఈ పెద్ద పెద్ద మాంసాల్లో లేదు. ఎక్కడుందో తెలుసా? దేవుని మాటలో ఉన్నది, దేవునికి లోబట్టంలో ఉన్నది, దేవుని ముందు తల వంచడంలో నీ బలం ఉన్నది. అందుకే దేవుని బిడ్డ రోజున దేవునికి లోబడదాం. హ్యూమిలేట్ అవర్ సెల్ఫ్ బిఫోర్ ద లార్డ్, దట్ గాడ్ విల్ ఎగ్జాల్ట్ యువర్ లైఫ్. ఎవరు తగ్గించుకుంటారో వారిని దేవుడు హెచ్చిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. చెప్తాం గట్టిగా హల్లెలూయా. నా బతుకు చెప్పాలంటే గుడిసె. అందరికంటే ఈ ఊర్లో అందరికంటే పేదోళ్ళు ఎవరైనా ఉన్నారంటే నేనే. నాకు తెలుసు, మీ అందరికీ తెలుసు నా గుడిసె. మా నాయనమ్మ నన్ను చూసుంటారు మీరు. మా ఇంటికి ఎవరైనా వస్తే నాకు ఇష్టం ఉండదు, నేనే వెళ్తా వాళ్ళ ఇంటికి. మా ఫ్రెండ్స్ అందరూ ఊటుకూరులో ఉంటారు, వాళ్ళు ఎవరైనా పెళ్లి కార్డు తెచ్చినా లేకపోతే ఇంకేదైనా కార్డు తెచ్చినా నేనే ఎదురు వెళ్తా. మా ఇంటికి మీరు రావద్దమ్మా, ఎందుకంటే 2 సత్తుకినలు, ఒక చిన్న గుడిసె, ఇది నా బతుకు, నా జీవితం అది. ఆదివారం వస్తే పనికి వెళ్ళిపోవాలి, దసరాలు వస్తే పనికి వెళ్ళిపోవాలి. పత్తి తీసిన, ఈ చేలన్నిటి కూడా పత్తి తీసిన, పచ్చిమిరకాయలు పోసిన, ఎన్ని పనులు ఉదయాన్నే తీసుకుని పోయి. ఆ సావిత్రి పెద్దమ్మ ఒకటి, తిరుపతి పెద్దమ్మ ఒకటి తీసుకుని పోయి వాళ్ళ అమ్మటి వెళ్ళిపోయేవాళ్ళం బుట్ట సంకన పెట్టుకొని. నాకైతే లేదు నా జీవితంలో ఒక మంచి రోజు వస్తుందని. నేను అనుకుంటున్న అందరూ అక్కోళ్ళందరూ, రాణెక్క వాళ్ళందరూ కూడా మంచి యూనిఫామ్ చేసుకొని శోభక్క వీళ్ళందరూ మంచిగా స్కూల్కి వెళ్తూ ఉంటే నేను అనుకునేదాన్ని, ప్రభువా వీళ్ళందరూ వెళ్తున్నారు ప్రభువా, నా జీవితం ఎప్పుడు దేవో ఆశ్రయిస్తావు? అసలు నాకు లైఫ్ ఉందా? ఇంతేనా నా జీవితం? ఇంతేనా నా బ్రతుకు? కానీ దేవుని బిడ్డ, నా అంగలార్పుని దేవుడు చూశాడు, నా కన్నిటిని ప్రభు చూశాడు. నాకైతే ఎప్పుడు హోప్ లేదు నేను ఒక సేవకురాలు అవుతానని, నేను ఒక బీటెక్ చదువుకుంటానని. ఇంత పల్లెటూరులో, ఇంత దిక్కులేని స్థితిలో నన్ను బీటెక్లో జాయిన్ చేయడానికి పోయేటప్పుడు మా నాన్నకు 200 లేక 200 ఇళ్ళు తిరిగాడు. 200 లేవు జాయిన్ అవటానికి వెళ్ళేటప్పుడు. రక్తం, కళ్ళలో రక్తం వచ్చేది. అసలు నెలలు కాలేజ్ ఎగ్గొట్టేవాళ్ళు, డిటైన్ అవటానికి సిద్ధంగా ఉండేది. అటువంటి ఘోరమైన పరిస్థితుల్లో నా జీవితంలో నా యేసయ్య వచ్చాడు ఒక రోజున. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నా బ్రతుకుని మార్చాడు, నా జీవితం అద్భుతం చేశాడు. నేను ఎన్నడూ వెళ్ళని మార్గాల్లో దేవుడు నన్ను నడిపించాడు. ఎన్నడూ వెళ్ళనటువంటి దారుల్లో గొప్పల ప్రక్కన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంతమంది గొప్పల ప్రక్కన దేవుడు కూర్చోబెట్టాడు. దేవుని బిడ్డ అంత ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టుకున్నాడు. ఎన్నో భాషలు ఆరాధన చేసే కృప దేవుడు ఇచ్చాడు. ఎందుకు చెప్తున్నాను అంటే, నేనేదో గొప్పదాన్నని కాదు, నాలో ఉన్నవాడు గొప్పవాడు. నేను గొప్పదాన్నని కాదు, నన్ను చెయ్యి పట్టుకున్నవాడు గొప్పవాడు, పేరు బిడ్డను పిలిచినవాడు గొప్పవాడు. అందుకే దేవుని మందిరం మీద అనుకో. 10 రూపాయలు 5 రూపాయల మీద అనుకోవద్దు, ఊతే లెగిసిపోయి కాగితాల మీద అనుకోవద్దు. ఒక నిబంధన చేసుకో,
ప్రతి ఆదివారం నేను దేవుని సన్నిధిలో ఉంటాను ప్రభువా, పరిశుద్ధాత్మతో నింపబడతాను ప్రభువా. ప్రభువా నాకు నీ కృప కావాలి, నీ చేతుల నుంచి వచ్చే ఆశీర్వాదం కావాలి. అబద్ధం చెప్పు, మోసం చేసు, గసిమతి చేసు, మసిపూసి మారేడుగా చేసు, నువ్వు సంపాదించి అన్ని రెక్కలు కట్టుకుని ఎగిరిపోతాయి, ఖచ్చితంగా ఎగిరిపోతాయి. ఒక వ్యక్తి దుర్వ్యాపారం చేశాడు బైబిల్లో. ఎవరు చెప్పండి దుర్వ్యాపారం చేసింది? దుర్వ్యాపారం అంటే ఏంటి? సారాయి, బ్రాందీ, పబ్బులు, క్లబ్బులు, ఆడపిల్లలు మగపిల్లలతోటి, మగపిల్లలు ఆడపిల్లతో కలిపి చెరిపేటువంటి చాలా చేసి ఉంటాడు ఆయన. ఇప్పుడు కూడా వస్తున్నాయి. గవర్నమెంటే ఇస్తుంది, గవర్నమెంటే రైడ్ చేస్తుంది, గవర్నమెంటే వాళ్ళకి పర్మిషన్ ఇస్తుంది. పెట్టుకోండిరా అని అండర్ గ్రౌండ్లో ఛాన్స్ ఇస్తుంది. మళ్ళీ అదే గవర్నమెంట్ ఏం చేస్తుంది? తీసుకుపోయి రైడ్ చేయండి, పట్టుకోండి, ముసుగులే తీసుకొస్తూ ఉంటారు. ఎవరు ఇమ్మన్నారు పర్మిషన్? ఆడపిల్ల చెడిపోతాను తెలియదా? ఒక సారా కాంట్రాక్టరు, ఒక బ్రాందీ షాప్ యజమాని అక్కడే తాగి తన షాప్ ముందు పడిపోయినటువంటి ఒక వ్యక్తిని అల్లుడుగా చేసుకోగలడా? అదే పబ్బులో ఒక అమ్మాయి డ్యాన్స్ చేసి అలిసిపోయి ఉంటే ఆ పిల్లని తీసుకొచ్చి కోడలుగా చేసుకోగలడా? తనకు మాత్రం మంచోళ్ళు కావాలి, ప్రపంచం చెడిపోవాలి, ఇతర బిడ్డలు చెడిపోవాలి. ఇట్లాంటి అనుభవాలు కలిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇటువంటి వ్యాపారులు ఎలా ఉంటారు చివరికంటే చెప్పండి? ఎక్కడికి వెళ్ళాడు చివరికి? పంది పొట్టు దగ్గరికి వెళ్ళాడు. బానిస బ్రతుకు వచ్చేసింది, ఏమి లేని స్థితికి వచ్చేసాడు, మరణాపేక్ష వచ్చేసింది అతని జీవితంలో. అందుకే చెబుతున్నా, నీ చేతులు చేసే వ్యాపారం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, నీ చేతులు చేసే పని ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. చెప్పాలి గట్టిగా. అప్పుడు నీ కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. గాడ్ విల్ బ్లెస్ ద లేబర్ ఆఫ్ యువర్ హ్యాండ్. నీ చేతుల కష్టార్జితం దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ చెమటను దేవుడు ఆశీర్వదిస్తాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డ ఈ రోజున దేవునితో మాట్లాడుతున్న మాట, అరణ్యం అయిపోయింది జీవితం, ఎడారైపోయిందేమో, నీ బ్రతుకులో ఆశలని కోల్పోయావేమో, ఇక నాకు మంచి రోజులు రావంటూ డిసైడ్ అయ్యి స్టాంప్ వేసుకున్నావేమో. నాకెవరు లేరు నా జీవితంలో అనుకుంటూ నేను చెబుతున్నా ఈ రోజున, ఎవరు లేరు నా జీవితంలో, అన్నీ తానై ప్రత్యక్షమైనటువంటి దేవుడు, అన్నీ తానై దిగి వచ్చినటువంటి దేవుడు, ఏమీ లేని నీ జీవితంలో కూడా దేవుడు 100% దిగి రాబోతూ ఉన్నాడు. ఆమేన్. ఆయన నమ్మిన వారు ఒక్కరో సిగ్గుపడరు. ఆయన అంటారు, నా వైపు చూచువాడు సిగ్గుపడడు, వాని ముఖమును చెక్కుముకి రాతి వలె మార్చి వాని ప్రకాశింపజేయబోతున్నారు, వాని కొమ్మును హెచ్చించి ఆనంద తైలముతో నేను హెచ్చించబోతున్నారు, నింపబోతున్నానని చెబుతున్నాడు దేవుడు. చప్పట్లు కూడా బిగ్గరగా హల్లెలూయా. నీ కొమ్మును హెచ్చించబోతున్నాడు దేవుడు, నీ తలను పైకెత్తబోతున్నాడు దేవుడు. ఆమేన్. ఒక వేశ్య కొడుకుని హెచ్చించిన దేవుడు నిన్ను, నీ జాతిని, నీ కుటుంబాన్ని హెచ్చించడానికి ఆయన సమర్థుడు, శాలిన దేవుడు, గొప్ప దేవుడు ఆయన. చెప్పాలి గట్టిగా. నీ అరణ్య బ్రతుకు ఈ రోజున యేసును అంగీకరిస్తే, యేసుని రమ్మని చెబితే, నామకార్థంగా కాదు. యేసు ప్రభు ఒక రోజున సీమోను పేతురు దగ్గరికి వచ్చి అంటున్నాడు, సీమోను, ఏం పడలేదా నీ ధోనిలో? ఏమి లేదు ప్రభువా అన్నాడు. ఏమి లేదు నాయన అన్నాడు. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, లోతులోనికి వెళ్ళు అన్నాడు. చప్పట్లు కూడా బిగ్గరగా నేను మాయంపరుస్తాం. హల్లెలూయా. లోతైన ప్రార్థన, లోతైనటువంటి విశ్వాసము, లోతైనటువంటి విజ్ఞాపన. చాలామంది సముద్రం దగ్గరికి వెళ్తారు, స్టార్ ఫిష్లు తెచ్చుకుంటారు, కొంతమంది గవ్వలు తెచ్చుకుంటారు, కొంతమంది కలర్ రాళ్ళు తెచ్చుకుంటారు. లోపలికి పోయిన వాళ్ళు మాత్రం ముత్యాలు తెచ్చుకుంటారు, రత్నాలు తెచ్చుకుంటారు, పగడాలు తెచ్చుకుంటారు, వజ్రాలు తెచ్చుకుంటారు. చప్పలు కూడా బిగ్గరగా నేను మాయంపరుస్తాం. చెప్పాలి గట్టిగా. నీ తండ్రికి లోపలికి వెళ్ళినప్పుడు, భక్తిలో లోపలికి వెళ్ళినప్పుడు, ఆయన కృపలోనూ పాతుకున్నప్పుడు నీకు డైమండ్స్ ప్రభు ఇవ్వబోతున్నాడు, విలువైన వెలగల స్టోన్స్ నీకోసం ప్రభు ఇవ్వబోతూ ఉన్నాడు. చప్పలు కూడా బిగ్గరగా నేను మాయంపరుస్తాం. ఎస్ లార్డ్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎటువంటిది కావాలి? ఒకటే జీవితం నీకున్నది. 100 జీవితాలు లేవు. ఈ ఒక్క బ్రతుకు దేవునికి అప్పగించి చూడు, ఈ ఒక్క జీవితం దేవునికి అప్పగించి చూడు. నిన్ను తలగా నిలబెట్టబోతున్నాడు, ఆశీర్వాదకర ప్రభు చేయబోతున్నాడు, అద్భుతకరంగా మార్చబోతున్నాడు దేవుడి జీవితాన్ని. నమ్మో. నీ చేయి దేవునికి ఈ రోజున యెఫ్తా తన జీవితాన్ని దేవునికి ఇచ్చినట్లుగా ఇచ్చి చూడు. ఎవరు తృణీకరించారు, త్రోసివేశాడు, వారి ముందే నీ తల పైకి నిలబెట్టబోతున్నాడు, అద్భుతకారి ప్రభు చేయబోతూ ఉన్నాడు. చప్పలు కూడా బిగ్గరగా నేను మాయంపరుస్తాం. అందరం ఒకసారి లేచి నిలబడదాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. 2 నిమిషాలు ప్రార్థన చేసుకోబోతూ ఉన్నాం. అడవిలాగా అయిపోయింది నీ జీవితం. అందరు కూడా నోరు తెచ్చి లేచి నిలబడి, అందరూ 2 చేతులు పైకెత్తి. ఎడారిలాగా మారిపోయింది నీ బ్రతుకు. ఈ రాత్రి యేసు నీతో మాట్లాడుతూ ఉన్నాడు.
యెఫ్తా యొక్క దేవుడిని దర్శిస్తున్నాడు. 2 చేతుల పైకెత్తి కళ్ళు మూసుకొని కన్నిటితో దేవుణ్ణి అడుగుదామా? నన్ను దాటిపోది రాత్రి ప్రభువా. ఏ పేరు లేదు తండ్రి నా జీవితంలో, ఏ మంచి లేదు నా జీవితంలో. ఓడిపోతున్నాను ప్రతిసారి, ప్రయత్నించిన ప్రతిసారి ఓడిపోతున్నాను. చెప్పుకోవడం చరిత్ర లేని వ్యక్తిగా ఉన్నాను. నా జీవితం అద్భుతం చేయవా తండ్రి. నా సేవలో సాటిస్ఫాక్షన్ లేదయ్యా, నా విశ్వాస జీవితంలో సాటిస్ఫాక్షన్ లేదయ్యా, నా వ్యాపారంలో సాటిస్ఫాక్షన్ లేదయ్యా. ఒక్కసారి నన్ను దర్శించవా తండ్రి, అద్భుతం చేయండి తండ్రి. అందరూ చెబుదాం యేసయ్యా మీకు స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అందరూ ఏక మనసుతో నోరు తెరిచి అడుగుదాం. మనుషులు అడిగి అడిగి అలసిపోయావేమో, తిరిగి 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 నీ కాళ్ళు చచ్చుబడిపోయినాయేమో. ఈ రాత్రి నీ తట్టు తిరిగే దేవుడు నీ ఎదురు నిలబడి ఉన్నాడు. నీ తట్టు తిరిగి ఆదరించే దేవుడు నీ పక్క నిలబడి ఉన్నాడు. గ్లోరీ జీసస్, హల్లెలూయా 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 హల్లెలూయా. నోరు తెరుస్తావా? మౌనంగా వెళ్ళిపోవద్దు ఈ రాత్రి. గ్రౌండ్ విడిచిపెట్టి ఎవరు అటు తిరగద్దు. ప్రతి ఒక్క నోరు తెచ్చేసి అడిగే గడియ, ప్రతి ఒక్క నోరు తెచ్చి నీ సమస్య గురించి మాట్లాడే గడియ. నోరు తెరువు గట్టిగా, యేసయ్యా అని పిలు. జీసస్ క్రైస్ట్. నా ముఖాన్ని చెక్కుముకి రాతిగా మార్చవా తండ్రి. నా గతాన్ని కొట్టివేయడు తండ్రి, నా పాపపు గతాన్ని కొట్టివేయడు తండ్రి. వెలుగుమయమైన ప్రపంచము తండ్రి, వెలుగుమయమైనటువంటి భవిష్యత్ నాకు దయచేయవా తండ్రి. దయచేయండి అయ్యా. చెబుదాం అందరూ ఏక మనసుతో చెబుదాం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా మీకు స్తోత్రం. అందరూ చెబుదాం, అందరం చెబుదాం, అందరం చెబుదాం ఏక మనసు. యేసయ్యా యేసయ్యా మీకు స్తుతి చెల్లిస్తున్నా. ఓడిపోయిన నీ బ్రతుకు తిరిగి కట్టే దేవుడు ఆయన, నీ కన్నిటిని మార్చే దేవుడు ఆయన, నీ జీవితాన్ని మార్చే దేవుడు ఆయన. నీ స్వరం పరలోకానికి వినబడాలి. నీ ప్రార్థన సాతాను బంధకాలు తెంచాలి. నీవు గూడు చెదరకు మేలేనా, గుండె పగిలి ఏడ్చినా, మనసు విరిగి మూల్గినా, మమత కరిగి కూలినా, యేసుకు తెలియును, నీ తండ్రికి తెలియును. యేసుకు తెలియును, నీ తండ్రికి తెలియును. నీ కన్నీటి భాష యేసుకు తెలియును, నీ గాయపు ఘోష యేసుకు తెలియును. నీ కన్నీటి భాష యేసుకు తెలియును, నీ గాయపు ఘోష యేసుకు తెలియును. నీ ప్రార్థన ప్రాస యేసుకు తెలియును, నీ హృదయ ఆశ యేసుకు తెలియును. నీ ప్రార్థన ప్రాస యేసుకు తెలియును, నీ హృదయ ఆశ యేసుకు తెలియును. ఓ సోదరా, ఓ సోదరి,
వెక్కి ఏడ్చినా నీవు వెదకి వెదకి వేసారినా వెక్కి వెక్కి ఏడ్చినా యేసుకు తెలియును నీ తండ్రికి తెలియును 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 నీ కన్నీటి భాష యేసుకు తెలియును నీ గాయపు ఘోష యేసుకు తెలియును నీ కన్నీటి భాష యేసుకు తెలియును నీ గాయపు ఘోష యేసుకు తెలియును కన్నీటి భాష యేసుకు తెలియును నీ గాయపు ఘోష యేసుకు తెలియును నీ ప్రార్థన ప్రాస యేసుకు తెలియును నీ హృదయ ఆశ యేసుకు తెలియును ఓ సోదరా ఓ సోదరి యేసయ్యా యేసయ్యా చేతులెత్తి అలాగే చెబుదాం యేసయ్యా పరిశుద్ధాత్మ దేవా హోలీ స్పిరిట్ గాడ్ కమ్ అండ్ హ్యావ్ యువర్ రైట్ నౌ ఫాదర్ ఆమేన్ ఆమేన్ మా చిరునామా